ఈరోజు మన భారతదేశం 25 జూన్ 1975 అనేది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. 1975 జూన్ 20 తారీఖు రోజు భారతదేశం అనేది ప్రపంచ దేశాలలోనే ప్రజాస్వామ్య దేశం. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల ద్వారా మాత్రమే రాజ్యాంగాన్ని, మన యొక్క హక్కులని భారతదేశంలో అమలు చేస్తున్నటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో జూన్ 25, 1975 ఆ రోజు ఉన్నటువంటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఎంపీగా ఓడిపోతున్నటువంటి సమయంలో ఆ రోజు అలహాబాద్ కోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఎంపీగా ఓడిపోతే ప్రధానమంత్రి సీటుకు ప్రమాదం ఏర్పడుతుందని ఆ రోజు ఆమె రాష్ట్రపతి గారితో కలిసి ఆర్డినెన్స్ తీసుకుని వచ్చి ఎమర్జెన్సీని భారతదేశంలో ప్రకటించి చీకటి రోజుగా ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 21 నెలలు భారతదేశంలో ప్రజాస్వామ్యం లేకుండా ఉక్కుపాదంతో భారతీయులందరినీ ఆ రోజు పత్రికా స్వేచ్ఛని, యువతని, ప్రజాస్వామ్యవాదులను, రచయితలను, కవులను, ప్రతిపక్షాలను అందరినీ కూడా జైళ్ళల్లో పెట్టి వాళ్ళ యొక్క నోర్లను మోయించినటువంటి సందర్భం చీకటి రోజు. ఒక్కసారి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా చెప్పినాయి, భారతదేశ డెమోక్రసీలో ఇలాంటి సందర్భాలు మంచిది కాదని తెలియజేసినా కూడా ఇలాంటి ఉక్కుపాదాన్ని మోపి ప్రజల పైన ఈరోజు చాలా మందికి తెలియదు. సంవత్సరాలు గడిచింది, ఈ రోజుకు 50 సంవత్సరాలు గడిచినా కూడా ఆ చీకటి రోజుల్లో ఎలాంటి పరిపాలన జరిగింది అనేది పాత వ్యక్తులకు, పాత తరం మా తండ్రులకు, తాతలకు బాగా తెలుస్తుంది. ఆ రోజు అనుభవించినటువంటి బాధ ఇంత అంతా కాదు. ప్రజలకు సమాచారం సరిగ్గా జరగడం లేదు. సమాచార వ్యవస్థలో పోలీసులను పెట్టి అక్కడ ఉన్నటువంటి వార్తలని, ఏమేం జరుగుతున్న వార్తలను కూడా ప్రజలకు తెలియకుండా చేసి ఉక్కుపాదం మోపి చీకటి రోజులు ఏర్పాటు చేసినటువంటి ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజుల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పఠిస్తా ఉన్నది. కానీ పఠించడం కాదు, అమలు చేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతరత్న అవార్డుని రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రధానమంత్రులు మారినరు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ గా ఉండి కూడా భారతరత్న ఇవ్వనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు డాక్టర్ అంబేద్కర్ గారికి భారతీయ జనతా పార్టీ భారతరత్న అవార్డునిచ్చి గౌరవించుకున్న సందర్భం మనందరికీ తెలుసు. కాబట్టి దయచేసి ఈరోజు ప్రజలంతా కూడా వాస్తవాన్ని గమనించి ఏ పార్టీ చేస్తుంది, నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సబ్బండ వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అలాగే ఓసీలకు కూడా, బీద వారికి అందరికి కూడా ఆపన్న హస్తం అందిస్తున్నటువంటి మహనీయుడు, ప్రపంచంలోనే భారతదేశాన్ని విశ్వగురుగా ఉంచుతున్నటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఒకరోజు ప్రధానమంత్రి వస్తున్నాడంటే భారతదేశ ప్రధానమంత్రి ఎక్కడో ఒక మూలకు ఉండేది. ఈ రోజు చూస్తే ప్రధానమంత్రి గారు ముందు పోతా ఉంటే అగ్రదేశాలు కూడా వారికి స్నేహాస్తం అందిస్తూ వారి వెనకాల వచ్చేసి వారికి వారి యొక్క అత్యున్నతమైనటువంటి అవార్డుని, పురస్కారాన్ని నరేంద్ర మోడీ గారికి ప్రతి దేశం కూడా ఇచ్చి గౌరవిస్తున్నది. వారిని గౌరవిస్తున్న సందర్భం మనం అంతా చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలంతా విషయాలను గమనించి వాస్తవాలకు దగ్గరగా నిజం ఎవరు చెప్తుండ్రు, అబద్ధాలు ఎవరు చెప్తుండ్రు, అబద్ధం ఎక్కువ రోజులు నడవదు, నిజం నిలకడ మీద ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి మోడీ సర్కార్ 3వసారి భారతీయుల అందరి యొక్క మెప్పుతో, ప్రేమతో ఈరోజు మోడీ గారు అంటే ఎవరు, 140 కోట్ల భారతీయుల యొక్క కుటుంబ సభ్యుడిగా, పెద్దన్నగా మన అందరి యొక్క యోగక్షేమాలు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి ఈ వేదిక ద్వారా మనం అందరం కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. ఈరోజు ఏదైతే కుల్కచర్ల మండల కేంద్రంలో ఎమర్జెన్సీ 1975 జూన్ 25 రాజ్యాంగ హత్యా దివాస్, ఈ యొక్క హత్యా దివాస్ జిల్లా కన్వీనర్ ప్రహ్లాదన్న గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఈ కుల్కచర్ల మండల కేంద్రంలో జరిగినందుకు నేను అధ్యక్షునిగా గర్వపడతా ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, బూత్ అధ్యక్షులకు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలకు, అదేవిధంగా ముఖ్య అతిథులు ఎవరైతే ఉన్నారో మాధవనేని రఘునందన్ రావు పార్లమెంట్ సభ్యులు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇంత జై శ్రీరామ్.